హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో మార్కెట్ ఇవాళ మనకి సైడ్ వేస్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా బయింగ్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. ఇక్కడ ఏమైందంటే మార్కెట్ ఇమీడియట్లీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ బ్రేక్ అయింది. దాని ఇక్కడ ఏంటంటే మనకి 500 సపోర్ట్ కనిపిస్తుంది, క్లోజింగ్ ప్రైస్ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇలాంటి సపోర్ట్ దగ్గర మనకి యువతలో కూడా ఒక సపోర్ట్ ఉంది. ఇలాంటి సపోర్ట్ దగ్గర బయింగ్ తీసుకుంటే రిస్కీ అనమాట. సో అందుకోసం రీట్రేస్ కోసం వెయిట్ చేసా. దాన్ని నార్మల్ ర్యాండమ్ సెల్లర్స్ హిట్ అయ్యాక ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా బయింగ్ సైడ్. సో ఈ బయర్స్ హిట్ అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ మొత్తం బయర్స్ని కూర్చోబెట్టింది. కూర్చొని మార్కెట్ కంటిన్యూ వెళ్ళి ఇక్కడ 200 దగ్గర రిజెక్ట్ అయింది. మనకి ఇక్కడ సెల్లర్స్ రియాక్ట్ అవుతారు, ర్యాండమ్ సెల్లర్ వాళ్ళు ఎస్ఎల్స్ హిట్ అయినాయి అప్ సైడ్. సో ఇక్కడ అందరు ఇంకా బయింగ్ సైడ్ వస్తున్నారు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇది ఒక రీట్రేస్మెంట్ అనుకొని ఇంకా ఒక ట్రేడ్ తీసుకున్నాను డౌన్ సైడ్ రావాలని మార్కెట్. సో టోటల్ని కంటిన్యూ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక మూవ్ అయితే ఇక్కడ వరకు రావాలి. దెన్ మార్కెట్ ఇట్లా ఒక సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే అగైన్ మళ్ళీ డౌన్ సైడ్ వస్తే మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ రియాక్ట్ అవుతారు. ర్యాండమ్ సెల్లర్స్ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిద్ది. ఎందుకంటే సెల్లింగ్ వచ్చిందని అందరికీ తెలిసి ఇప్పుడు. అందుకోసం ఇక్కడ ర్యాండమ్ సెల్లర్స్ వస్తే వాళ్ళు వ్యూ చేంజ్ చేసింది. సో బయింగ్ సైడ్ వెళ్తుందని అందరికి కొంచెం ర్యాండమ్ బయర్స్ వస్తారు. వాళ్ళు ఎస్ఎల్స్ హిట్ అయ్యాక మార్కెట్ ఇక్కడికి డౌన్ సైడ్ వెళ్తుందని మిగతా ఇక్కడ సెల్లర్స్ వస్తారు. ర్యాండమ్ సెల్లర్స్ కూడా హిట్ చేసిద్ది. సో ఓవరాల్ మనకి ఇట్లా ఒక సైడ్ వేస్ ఉండొచ్చు మార్కెట్. ఇండిసిషన్ క్యాండిల్ ఫామ్ వచ్చు. ఒకవేళ మార్కెట్ ఫుల్ నెగిటివ్ ఉన్నట్టు కంటిన్యూ వెళ్ళిపోయిద్ది. ఆ బేస్ మీద ట్రేడ్ తీసుకున్నా, వెయిట్ చేస్తే సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నా. చూడాలి ప్రీమియమ్స్ కొంచెం మంచిగా మూవ్ అయితే తీసుకుందాం. మనం ఒక 3000 టార్గెట్ పెట్టుకుందాం. సో వెయిట్ చేద్దాం. హలో గాయస్, ఇక్కడ మనం ఆల్రెడీ 3000 మనకి టచ్ అయిందిలే కానీ నేను చూసుకోలేదు. సో 2643 దగ్గర నేను ఇక్కడ ట్రేడ్ క్లోజ్ చేసా. ఇంకా రిస్క్ తీసుకోవాల్సి వెళ్ళిద్ది మార్కెట్. ఇక్కడ మనకి ఇది చూసారు, ఇక్కడ లో ఇక్కడ ఒకటి సపోర్ట్ క్రియేట్ చేస్తుంది మార్కెట్. ఇది ఏంటంటే కొంతసేపు మేబీ ఇక్కడ కొంతసేపు అంటే బయర్స్ ఇన్వర్ట్ చేసి మళ్ళీ 500 ఇది బ్రేక్ అయ్యిద్ది అనుకుంటున్నా. సో అగైన్ రివర్స్ అయినా కూడా మనం ఇక్కడ నుంచి చేసేది ఏం లేదు. ఈ మూవ్తో డౌన్ సైడ్ రావాలి మనకి. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ క్యాండిల్ పడుతుందంటే ఇక్కడ ఇమీడియట్లీ బ్రేక్ అవుతుంది, కొంచెం టైం తీసుకునిద్ది. చూడండి క్యాండిల్ కూడా ఫామ్ అవుతున్నాయి మనకి. సో ఎందుకు రిస్క్ తీసుకోవాలనేది ఆల్రెడీ ఇక్కడ తీసుకున్న 90 పాయింట్స్ మనకి ప్రాఫిట్ కనపడింది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా, రిస్క్ తీసుకోదలుచుకోలే. 3000 వరకు వెయిట్ చేయాల్సిందేలే. కానీ ఇక్కడ ఎం ప్యాటర్న్ కనిపిస్తుంది చూసారా. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ మనకి సెల్లింగ్ చేయవచ్చు. వాళ్ళని ఒకసారి మళ్ళీ భయపడడానికి మళ్ళీ ఒకసారి మార్కెట్ వెళ్ళిద్ది. దెన్ సైడ్ వేస్ అవ్వడం లేదా ఏదో ఒకటి అయిద్ది. ఇక్కడ కూర్చున్నా కూడా రిస్కీ అనమాట. ఎందుకంటే మిగతా ఇక్కడ వరకు మళ్ళీ రావాలంటే మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఆల్రెడీ సెల్లింగ్ చేసుకుని కూర్చుంటారు ఎం ప్యాటర్న్ చూసి ఇక్కడ వరకు వచ్చిద్దని. సడన్లీ ఒక మార్కెట్ ఇట్లా రివర్స్ అవుతూ ఉండిద్ది. ర్యాండమ్ సెల్లర్స్ని ఎగ్జిట్ చేయడానికి. దాని తర్వాత ఇక్కడ సైడ్ వేస్ అవ్వచ్చు, మళ్ళీ సైడ్ వేస్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వచ్చు, అవన్నీ తిరగచ్చు. ఎందుకంటే ఒక రేంజ్లో తిరిగిద్ది మార్కెట్. మనకి బయింగ్ సైడ్ అయితే మంచిగా మనకి మార్నింగ్ ఇది ఇమీడియట్లీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే బయింగ్ సైడ్ తీసుకుంటున్నాయి. ఎందుకంటే మిగతా వాళ్ళంతా సెల్లింగ్ తీసుకునేవాళ్ళు ఇక్కడ. సో మనకి బయింగ్ వెళ్ళిద్ది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఈ సపోర్ట్ తీసుకొని మనం బయింగ్ సైడ్ కూడా తీసుకెళ్ళలేం. ఇక్కడ మిగతా వాళ్ళు కూడా బయింగ్ సైడ్ చూస్తూ ఉంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి రీట్రేస్లు వస్తూ ఉంటాయి. అలా రీట్రేస్ మీద వచ్చినప్పుడు మన ఎస్ఎల్ హిట్ అయ్యింది. సో నేను రిస్క్ తీసుకోలేదు, జరుగుతుంది. అగైన్ మార్కెట్ మనకు రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది, సెల్లర్స్ని యాక్టివేట్ చేసింది. ఇక్కడ మనం తీసుకోలేవు. ఈ సెల్లర్స్ హిట్ అయ్యాక ఎస్ఎల్స్ హిట్ అయ్యాక ట్రేడ్ తీసుకుందాం అనుకుని ఆ వెయిట్ చేసా. ఎస్ఎల్స్ హిట్ అయినాయి. దెన్ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాం. నేను 90 పాయింట్స్ ఇది ఈ మూవ్ 90 పాయింట్స్ ఉన్నాయి ప్రీమియమ్స్ మనకి. 90 పాయింట్స్ అచీవ్ చేసినాం. ఎగ్జిట్ అయ్యా 80 పాయింట్స్ దగ్గర నేను 80 or 75 నియర్ బై. చూసుకోలేదు కాబట్టి. సో ఇదండి అనాలిసిస్ వాళ్ళది. ఈరోజు సైడ్ వేస్ ఉండొచ్చు మార్కెట్. టోటల్లీ బయింగ్ సైడ్ వెళ్ళడం కూడా కొంచెం చెప్పలేం. కానీ కొంచెంసేపు కన్సల్ట్ అయ్యి బ్రేక్ అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. ఇమీడియట్లీ అయితే వెళ్ళదు. ఇక్కడ బయర్ సెల్లర్స్ ఎస్ఎల్ క్రియేట్ చేసుకొని ఒకవైపు మూవ్ అయ్యిద్ది. లేకపోతే ఈ రేంజ్